ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుందని కొందరు చెప్పే వక్ర భాష్యం వదిలేయండి. కానీ అసలు ప్రేమే అనుమానంతో మొదలైతే ఆ తర్వాత కలిసి జీవితం హాయిగా గడపాలనుకుంటే సాధ్యమేనా? అనుమానం, ప్రేమ ఒకచోట ఉండవు. ఒకవేళ ఉన్నా నిరంతరం యుద్ధమే. ఆ ఇద్దరి మధ్య అదే జరిగింది. చివరికి హత్యాయత్నం దాకా వచ్చింది. ఆమెతో మాట్లాడాడు. బాగా మాట్లాడుతోంది కదా అని అదే ప్రేమ అనుకున్నాడు. అంతే చనువుగా మాట్లాడుతూ ఆమెను ప్రేమలోకి దించాడు. ఇద్దరి మధ్య పరిచయం సహజీవనం దాకా దారితీసింది. 3 ఏళ్లు గడిచిపోయాయి. నిజంగా వాళ్ళిద్దరిది ప్రేమ అయితే పిల్ల పాపలతో లైఫ్ హ్యాపీగా సాగిపోవాలి. కానీ జరిగింది వేరు. అతను ఆమెను చంపే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ అదను చూసుకొని ఆమెపై అటాక్ చేశాడు. 1, 2 కాదు, చేతులు, ఛాతీ, పొట్ట అందిన చోటల్లా అందినట్లు 15 సార్లు కత్తితో పొడిచాడు. రాత్రి 10 గంటలకి సైకిల్ మీద వెళ్తుంటే విచక్షణారహితంగా పొట్ట మీద, ఛాతి మీద, పొత్తి కడుపు కింద, చేతుల మీద మొత్తం 15 పోట్లు కత్తితో పొడిచాడు. సకాలంలో బీట్ పోలీసులు దగ్గరలో ఉండబట్టి సరిపోయింది. బాధితురాలు ఆసుపత్రికి చేరుకుంది. లేదంటే తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం జల్లెడలా మారిన ఆమె శరీరాన్ని చికిత్సతో బాగు చేసే పనిలో ఉన్నారు వైద్యులు. ఇదంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకున్న ప్రేమోన్మాద ఉదంతం. ఇందులో బాధితురాలు ధనలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రి బెడ్పై చావు బతుకుల మధ్య ఉంది. ఇతను హత్యాయత్నం చేసిన చంద్రశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రేమించానని 3 ఏళ్లుగా కలిసే ఉంటున్న చంద్రశేఖర్ ధనలక్ష్మిపై కత్తి ఎందుకు ఎత్తాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమంత గొడవలున్నాయి? తప్పు ధనలక్ష్మిగా, చంద్రశేఖర్దా? వీటిలో కొన్నింటికి సమాధానాలు ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే ఇంకొన్ని కోర్టు తీర్పుతో వెల్లడవుతాయి. కానీ అసలు గొడవకు కారణం మాత్రం ఒక్కటే, అనుమానం. అవును, అనుమానంతో ధనలక్ష్మి చంద్రశేఖర్ల ప్రేమ మొదలైంది. అసలు అది ప్రేమే కాదన్నదే కొందరి వాదన. ఎందుకంటే వాళ్ళిద్దరి గతం అలాంటిది, నిన్నటిదాకా గడిపిన జీవితం అలాంటిది. చంద్రశేఖర్ బతుకు తెరువు కోసం కాకినాడకు వచ్చాడు. స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. ధనలక్ష్మిది కూడా ఇదే ఊరు కాదు. ఉపాధి కోసమే వచ్చి సిటీలో స్థిరపడింది. ధనలక్ష్మికి ఇంతకు ముందే పెళ్ళైంది. భర్త సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాతే కాకినాడ వచ్చి ఓ షాప్లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. సింగిల్ రూమ్ లో ఉంటున్న ధనలక్ష్మికి రామకృష్ణ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుకునేవాళ్లు. ఈ విషయం చంద్రశేఖర్ కూడా తెలుసు. కానీ ఆమెతో మాట కలిపాడు. ఇద్దరు కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. ఆమె మాటలను బట్టి ఊళ్ళో అందరూ చేసే ఆరోపణలు పుకార్లు మాత్రమేనని అనుకున్నాడు చంద్రశేఖర్. పరిచయం బలపడింది. ఇద్దరు సహజీవనం చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆమెకున్న సింగిల్ రూమ్ లోనే ఇద్దరు మకం పెట్టారు. కానీ రాను రాను చంద్రశేఖర్లోనూ అనుమానం మొదలైంది. ఆమెపై నిఘా పెట్టాడు. ఫోన్ కాల్స్ రికార్డ్ చేశాడు. దాన్ని బట్టే ధనలక్ష్మిపై ఒక అంచనాకొచ్చాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. వారం రోజుల క్రితం చంద్రశేఖర్ను ఇంట్లోంచి బయటకు పంపేసింది ఆమె. నా దగ్గర ఆధారం లేదు. ఈవిడ ఇలా చేసినా కూడా నేను చూసేవాడిని, కానీ నేను ఎవరు చెప్పినా ఎవరు నమ్మేవారు కాదు. ఈవిడ కరెక్ట్గా నేను ఒక ఫోన్ రికార్డు ఆన్లో పెట్టానండి. ఫోన్ రికార్డు ఆన్లో పెడితే ఈవిడ ఒక ఆయన ఫోన్ చేసి ఆ రికార్డు నేను విన్నాను. ఆ రికార్డు విన్న తర్వాత నువ్వు ఇలా చేస్తున్నావా ఇదేనంటే అసలు నిజం, నేను ఈవిడ్ని పార్క్ తీసుకెళ్ళి అసలు నిజం చెప్పించానండి. ఆ నిజం చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన రికార్డు కూడా నా దగ్గర ఉందండి. ఇప్పుడు మొన్నేమో ఇలాగ చిన్న గొడవ అయిందండి. ఇలా నేను కోసుకుంటే సరే నేను ఆవిడ ఎంత తప్పు చేసినా నాకు కావాలి నేను అన్నాను. ఆవిడ ఎంత తప్పు చేసినా నేను చేసుకుంటాను, నాకు కావాలంటే స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే ఆవిడని అడిగారు. ఆవిడని అడిగేసి వెళ్ళిపోమ్మని, నువ్వు వెళ్ళిపోయి నా బట్టలు వేసి నేను బయటకు పంపించాను. అక్కడ ఆధారం ఏం లేదండి. ఆవిడ నేను ప్రేమించాను. అలా బయటపడేసి 10 రోజుల నుంచి అలా రోడ్డు మీద తిండి తిప్పలు లేకుండా అలా తిరుగుతున్నాను. ధనలక్ష్మి తనను బయటకు పంపేయడంతో పాటు అసలు పట్టించుకోవటం మానేసిందని చంద్రశేఖర్లో కక్ష పెరిగింది. వారం రోజులుగా ఇంటి బయటే తిరిగిన అతను ఓ పథకం ప్రకారం ఆమెపై కత్తి దూశాడు. విచక్షణ లేకుండా 15 సార్లు దాడికి పాల్పడ్డాడు.
ఈ చంద్రశేఖర్కి ఈ అమ్మాయి మీద వేరే వాళ్ళతో తిరుగుతుందనే అనుమానం ఉంది. ఆ అనుమానం మీద ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. ఈ అమ్మాయి ఇతని ఇంటికి రానివ్వడం మానేసింది, ఇంటికి రానివ్వట్లేదు. అందుకని చెప్పేసి నాకు వీడి మీద కక్ష పెంచుకుని ఈ అమ్మాయి మీద ఒక చాకు, మెయిన్ రోడ్లో ఒక చాకు కొనుక్కొని ఈ చెర్రీ షాప్ నుంచి సేల్స్ గర్ల్గా పనిచేస్తూ బయటకు వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకి సైకిల్ మీద వెళ్తుంటే విచక్షణారహితంగా పొట్ట మీద, ఛాతి మీద, పొత్తి కడుపు కింద, చేతుల మీద మొత్తం 15 పోట్లు కత్తితో పొడిచాడు. ఆ అమ్మాయిని ఇమీడియట్గా అక్కడ ఉన్న బీట్ కానిస్టేబుల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వైద్యం పొందుతుంది. ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ముద్దాయిని అదుపులోకి తీసుకున్న చంద్రశేఖర్ని. అంతా తెలిసే ఆమెతో సంబంధం పెట్టుకున్న చంద్రశేఖర్ అదే ప్రేమనుకున్నాడు. సహజీవనం చేస్తూ అదే పెళ్లని చెబుతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు తరిమినా తన బతుకు తాను బతకలేక ఆధారం లేదంటూ మాట్లాడుతున్నాడు. చివరికి ఆమెను ఆసుపత్రి పాలు చేసి అతను జైలు లెక్క పెడుతున్నాడు.